Hello friends and my dear well wishers. Once again welcome back to the GAN Simplify YouTube ఛానల్. భారత్కి రానున్న టెస్లా. రీసెంట్గా టెస్లా కంపెనీ మన భారతదేశంలో 13 పోస్టులకు గాను జాబ్ రిక్రూట్మెంట్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇందులో టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ టెస్లా అడ్వైజర్ అంటూ 13 పోస్టులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ టెస్లా కంపెనీకి సంబంధించి జాబ్ ఆఫరింగ్ అనౌన్స్మెంట్ చూస్తే టెస్లా ఇండియాకి రానుందా అనే ఒక క్వశ్చన్ మన ముందుకు వస్తుంది. అయినా ఇప్పుడెందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే, లాస్ట్ వీక్ మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారు 2 రోజుల పర్యటనకై అమెరికా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ టెస్లా ఓనర్ అయినటువంటి ఎలాన్ మస్క్ను కూడా కలవడం జరిగింది. కలిసిన కొన్ని రోజుల తర్వాతే ఈ జాబ్ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం విశేషం. కొన్ని న్యూస్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ ఇండియాలోని న్యూఢిల్లీ, ముంబై సిటీలలో ఉన్నటువంటి కొన్ని షోరూమ్ సైట్స్ని తన టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్స్ కోసం చూస్తుందని తెలుస్తుంది. సో అసలు ఇప్పుడు టెస్లా ఎందుకు ఇండియా రావాలనుకుంటుంది, మరి అదేవిధంగా ఇండియాలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ వెహికల్ ఫీల్డ్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జాబ్ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ ద్వారా టెస్లా ఇండియా రానుందన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కై ప్రపంచంలో ఇండియా ప్రస్తుతం ఒక బెస్ట్ మార్కెట్గా భావిస్తున్నారు. 2024 గాను ఇండియాలో 20% ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్స్ పెరిగాయి. ఇక్కడ 2024లో సేల్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ చూసినట్లయితే 99,165. మరదే 2023లో సేల్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ చూస్తే 82,688. ఇక్కడ మన భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టర్లో 2030 వరకు పెట్టుకున్నటువంటి టార్గెట్ చూసినట్లయితే ఉండే ఎలక్ట్రానిక్ కార్స్లలో మొదటిది 30% ఎలక్ట్రానిక్ వెహికల్ కార్స్ సేల్ చేయాలని, రెండవది 70% కమర్షియల్ వెహికల్ సేల్స్ చేయాలని, మూడవది వచ్చేసి 80% 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ సేల్స్ చేయాలని చెప్పేసి 2030 వరకు టార్గెట్గా తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధమైన మార్కెట్ ఇండియాలో రానున్న 5 సంవత్సరాలు ఉందని తెలుసుకున్నటువంటి టెస్లా తమ ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ను ఇండియన్ మార్కెట్లో చూడాలనుకుంటుంది. అయినా టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి కోవిడ్ సమయం అప్పటి నుంచి ఇండియాకి రానుందని చెప్పేసి మనం న్యూస్లో చూస్తూ వస్తున్నాం. కానీ రాకపోవడానికి గల కారణాలు ఏంటో చూసినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఇండియాలో పెట్టమన్నారు. కానీ ఎలాన్ మస్క్ ఈ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ను ప్రస్తుతం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్కై సరిపోయే మార్కెట్ ఉన్నట్లయితే ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్నారు. కానీ ఇండియా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇంపోర్ట్స్పై 110% టారిఫ్ వేయడంతో టెస్లా కార్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి. దీంతో సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పవర్లోకి రాగానే ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్పై ఉన్నటువంటి 110% టారిఫ్స్ కాస్త 70%కి తగ్గించారు. సో ఇప్పుడు టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండియాలో ఒక మంచి మార్కెట్ను చూడబోతున్నాయి. మరోవైపు ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వెహికల్ కార్స్లో చైనా దూసుకెళ్తోంది. చైనా గడిచిన ఒక సంవత్సర కాలంలో 11 మిలియన్ల కార్స్ సేల్స్ చేయడం అయితే జరిగింది. అదే మన భారత్లో చూసినట్లయితే 1 లక్ష ఎలక్ట్రానిక్ వెహికల్ కార్లను సేల్ చేయగలిగాం. సో ఎలాన్ మస్క్ చైనా ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్ని ఎదిరిస్తాడా అంటే లేదు. ఏనాడు ఎలాన్ మస్క్ చైనాకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. మరి అదేవిధంగా గమనించినట్లయితే ప్రతిసారి చైనాకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చైనాకి ఫేవర్గానే మాట్లాడడం చూసాం. సో చైనాతో ఎలక్ట్రానిక్ వెహికల్ విషయంలో ఏ విధమైన కాంపిటీషన్ని మనం ఎలాన్ మస్క్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ప్రపంచ ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్లో టెస్లా రాణించాలంటే పోటీ తప్పదు. కానీ అమెరికాలో తప్ప ఇతర ఏ దేశాల్లో టెస్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలన్నా ఎలాన్ మస్క్ విజన్ చాలా క్లియర్. మొదటగా తన టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ ఆ దేశంలో రాణిస్తున్నాయా లేదా, ఒకవేళ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ భారీగా ఉన్నట్లయితే ఆ దేశంలో టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నారు. సో ఒకవేళ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ ఫ్యాక్టరీ ఇండియా వచ్చినట్లయితే ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్ నష్టపోతుందా? సో గడిచిన కొన్ని సంవత్సరాలలో చూసినట్లయితే మనం కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం 2 వీలర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ 30,000కు పైగా బుకింగ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్ 4 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్గా మహీంద్రా అండ్ టాటా కంపెనీస్ పెద్ద మొత్తంలో మన భారతదేశ ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్ని ఏలుతున్నాయి. సో ఇక్కడ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ కార్ ప్రైస్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి 50 లక్షలకు పైగా ఉంటుంది. సో టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది మనం బ్రాండ్ పరంగా చూసినా మన భారతదేశంలో పెద్ద మొత్తంలో
50 లక్షలకు పైగా పెట్టి ఒక కారు కొనే స్తోమత చాలా తక్కువ జనాభా దగ్గరే ఉంది. సో, ఇంత హైయెస్ట్ ప్రైస్‌తో వస్తున్నటువంటి ఈ టెస్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని మన భారతదేశం ఆదరిస్తుందా లేదా చూడాలి. మరి అదే విధంగా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఫీల్డ్‌లో రానున్న రోజుల్లో మన ఇండియన్ కంపెనీస్ చేసేటువంటి అద్భుతాలను కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరి అదే విధంగా మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ ఫర్దర్ మీరు చూడాలనుకుంటే ఛానల్ బెల్ ఐకాన్ బటన్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.